హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం వంకాయ టమాటా పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది, ఇంకా దోశల్లో కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కారానికి తగినట్టుగా 15 పచ్చిమిరపకాయలు, 1/2 కిలో వంకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయ ఇలా కొద్దిగా వేగిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా మగ్గనివ్వాలి. వంకాయలు ఇలా మగ్గిన తర్వాత మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత వంకాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిపోతాయి. ఇప్పుడు వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 1/2 కిలో టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 3-4 రెబ్బల చింతపండు, టమాటా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. టమాటాలో పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి చింతపండును తక్కువగా వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్లో కచ్చాపచ్చాగా దంచిన 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అరకట్ట కొత్తిమీర, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. వంకాయను ఇలా వేసుకున్న తర్వాత టమాటాను కూడా వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. టమాటా వంకాయ పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా వేసుకోవాలి. ఇప్పుడు సగం పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత పచ్చడిలో 1 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ పచ్చడిలో పెరుగును ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మిగతా పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు 3-4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగు పచ్చడి కూడా 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మనకు చాలా టేస్టీగా వంకాయ టమాటా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే వంకాయ టమాటా పెరుగు పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.